వృక్షో రక్షిత రక్షితః ఇది శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. దీని అర్థం వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఇద్దరు కొడుకులు ఉన్న ఒక తండ్రి కొడుకులను చదివించి పెంచి పెద్దగా చేసి ఉద్యోగస్తులను చేశాక వాళ్ళ తల్లిదండ్రులకు తోడు ఉంటారో లేదో తెలియదు, కానీ కొడుకులతో పాటు 2 చెట్లను పెంచితే తప్పకుండా అది అతనికి వృద్ధాప్యంలో తోడునిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎండాకాలంలో కూలర్లో నీళ్లు పోయడానికి ఇష్టపడతాడు, కానీ వర్షాకాలంలో 4 చెట్లు పెంచి పెద్దవి చేయడానికి ఇష్టపడడు. ఒక్క మొక్క నాటి ఆ మొక్కకు 3 ఏళ్ల దాకా పోషిస్తే 100 ఏళ్ళు బ్రతుకుతుంది. ఈ 3 ఏళ్ళు కూడా రోజుకు 1 లీటర్ నీటితో సరిపెట్టుకుంటుంది. 3 ఏళ్ల తర్వాత దాన్ని పోషించాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాలు బతుకుతుంది, 100 సంవత్సరాలు నీడనిస్తుంది. ఒక మొక్క నాటి ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోవడంతో మొక్కలను తొందరగా పెంచే వీలున్న మొక్కల వైపు అందరి చూపు వెళ్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, అది ఒక మొక్క, కోనోకార్పస్ రాక్షసి మొక్క. ఈ కోనోకార్పస్ మొక్క ప్రపంచంలోని దేశాలనే భయపడుతుంది. ఎంతగా అంటే పర్యావరణాన్ని దెబ్బతీసేంత. దుబాయ్ టు ఓమన్కు చెందిన పైప్ లైన్లను ఈ చెట్లు వేర్లు పెకిలేయడంతో 10 రోజుల పాటు నీళ్ళు లేక కష్టాలు పడ్డది మనం ఆన్లైన్లో చదువుకున్నాం. ఈ సందర్భంగానే దేశాలు దాటి భారతదేశంలోకి వచ్చిన చెట్టు కోనోకార్పస్ ఇప్పుడు ప్రపంచాన్నే కాదు భారతదేశాన్ని కూడా బెదిరిస్తుంది. అధికారులు పాలకుల అనాలోచిత చర్య వల్ల నేడు చెట్ల కాలుష్యం తగ్గేది పోయి ఈ కోనోకార్పస్ చెట్టు పెంచడం వల్ల కాలుష్యం 10 ఇంతలవుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 7 కోట్ల వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నాయంటూ అంచనా. చెట్లు నరకడం పైన కోనోకార్పస్ చెట్ల వల్ల వచ్చే నష్టం పైన జడ్చర్ల డిగ్రీ కాలేజ్ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్యతో ఇంటర్వ్యూ. ఎండాకాలం ఏసీ వేసుకుంటున్నాం, కూలర్ పెట్టుకుంటున్నాం. కూలర్కు ప్రతిరోజు దాదాపు 50-60 లీటర్ల ఎండాకాలం ప్రతిసారి అలాగే పోసుకుంటున్నాం. ఇలాగా కాకుండా మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకొని రోజు 1 లీటర్ పోస్తే ఒక 5-6 సంవత్సరాల తర్వాత నువ్వు నీళ్లు పోయకపోయినా నీకు ఏసీ కంటే ఎక్కువ, కూలర్ కంటే ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. రెండవది, కొడుకును పెంచుతున్నాం, పిల్లల్ని పెంచుతున్నాం, రేపు పొద్దున వాళ్ళకి రెక్కలు ఎగిరిపోతున్నారు పక్షుల్లాగా, మళ్ళీ మనల్ని చూసుకుంటారో లేదో అనేటువంటి నమ్మకం ఉంటుంది. అదే చెట్టు పెంచి చూడు, కొడుకు కంటే నేను అద్భుతంగా చూసుకుంటాను. కొడుకు నీడనివ్వకపోయినా నీకు నీడనిస్తాయి, కొడుకు చేయూతనివ్వకపోయినా నీకు చేయూతనిస్తాయి, కొడుకు ఓదార్చకపోయినా నిన్ను ఓదార్చుతుంది చెట్టు. సో చెట్టుకున్న విలువ. అంతేకాకుండా ప్రతిదానికి మనము అత్యాశకు పోయి ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అత్యాశను తగ్గించుకొని చూడు. అత్యాశ నుంచి ఆశకు రా. ఆశ నుంచి ఆశ లేని స్థాయికి వెళ్తే మానవ జీవితం దాన్ని ఏమంటారు, ఉన్నత స్థాయికి చేరినట్టుగా ఉంటుంది. స్వర్గం అనేది చనిపోయిన తర్వాత చూస్తామో లేదో తెలియదు, బట్ ఇక్కడ స్వర్గం చూడాలంటే చెట్టును పెట్టాల్సిందే. కరోనా టైంలో ఆక్సిజన్ కోసం ఎన్ని అవస్థలు పడ్డాం, ఎన్ని ప్రయాసాలు పడ్డాం. దాంట్లో 1% 0.01% నువ్వు ఎఫర్ట్ పెట్టినా కూడా నీకు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. స్వర్గం అంటే ఏంటి? సంతోషంగా ఉండడం. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? చెట్లు నాటం కావాలి, తినడానికి తిండి కావాలి, ఫుడ్ కావాలి, నీడ కావాలి. ఇవన్నీ కూడా నీకు మొక్కల ద్వారా వస్తాయి, చెట్ల ద్వారా వస్తాయి. మన చెట్లను పెంచు, నీకు కావాల్సిన స్వర్గం నీ ముందరే ఉంటది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గంలో ఉన్నావు, నరకంలోనూ, నీ వాళ్ళకు కూడా, నీ పిల్లలకు కూడా తెలియదు, నీకే తెలియదు. పిల్లలకు కూడా తెలియదు. అదే నువ్వు చెట్లు పెట్టి చూడండి, ఇప్పుడే స్వర్గాన్ని అనుకుంటాం. స్వర్గం అంటే ఎక్కడ లేదు, మన ముందరే ఉంటుంది, మనమే క్రియేట్ చేసుకుంటాం. నరకం అంటే కూడా ఎక్కడ ఉండదు, మన ముందరే ఉంటుంది, మనమే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఎండాకాలంలో 53 డిగ్రీలు ఢిల్లీలో చూశారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 46 నుంచి 45 డిగ్రీలు, 49 జడ్చర్లలో 46 డిగ్రీలు, 47.5 డిగ్రీస్ చూస్తాం. చెట్లు పెంచి చూడు. నెక్స్ట్ ఇయర్ కి తగ్గిద్దామని ప్లాన్ చేసుకున్నాం. 1 డిగ్రీ తగ్గిద్దాం అనుకుంటే ప్రతి మనిషి ఒక చెట్టు నాటితే, జడ్చర్లలో ఎంతమంది నడితే మనిషి ఒక చెట్టు నాటితే వాళ్ళు కూడా ఈ చెట్లు కరెంట్ స్తంభాల కింద పెట్టి నాటి కట్ చేసే విషయం ప్రభుత్వంలో ఉన్న శాఖలన్నీ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి. లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ కింద నాటడం, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొట్టేయడం, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాటితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి
శాఖల మధ్య సమన్వయం అవసరం. తర్వాత నిపుణుల పర్యవేక్షణ, తర్వాత నిపుణుల సలహాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎండాకాలంలో తాడు కానీ వర్షాకాలంలో 4 మొక్కకు 3 ఏళ్ల దాకా పోషిస్తే 100 తప్పకుండా ఏళ్ళు అందులో మాలాంటి వాళ్ళని, చెట్ల ప్రేమికుల్ని, అంతో ఇంతో చెట్లంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక మెంబర్స్ గా జాయిన్ చేస్తేనే అవుతుంది. లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ చెట్లు పెట్టి మళ్ళీ మనం కొట్టుకుంటాల్సి వస్తుంది. చెట్టు పెట్టడానికి ఖర్చు, పెంచడానికి ఖర్చు, మళ్ళీ దాన్ని కొట్టేయడానికి ఖర్చు, కొట్టేసింది ఎత్తేయడానికి కూడా ఖర్చు. ఎత్తేయకుండా అక్కడే ఎత్తేయకుండా అంటే మన డబ్బుల్ని మనమే అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. సో కాబట్టి ప్రణాళిక కరెక్ట్ గా ఉంటే ఇక్కడ కొట్టేసిన చెట్టుని టైంకి తీసేయకపోతే ప్రమాదాలై మళ్ళీ ఖర్చు, మళ్ళా ఖర్చు. కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది. ఇక్కడ డంపింగ్ యార్డ్లో పెట్టి మంట పెట్టి అక్కడ ఏమైనా పరిసరాలు అంటకపోయి చెట్లు అంటకపోతే మళ్ళీ అది ఒక నష్టం, పెడితే మళ్ళీ పొల్యూషన్. సో కాబట్టి మళ్ళీ దాన్ని కనీసం ఎరువుగా వాడాలో లేదా దాని ఏదైనా కంపోస్ట్ తయారు చేయాలన్నా కూడా ఈ పచ్చదనాన్ని వాడుకోవాలి కొట్టేసిన ముక్కలు. సో అలాగన్నా ట్రై చేయాలి. ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు తెలంగాణ బొటానికల్ గార్డెన్ సృష్టికర్త. మన తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక బొటానికల్ గార్డెన్ సృష్టించిన వాళ్ళలో మీ పేరు ముందు వరుసలో ఉంటుంది. అలాగే అంతరించిపోతున్న జీవజాతుల చాలా వాటిని మీరు అడవులు, కొండలు, కోనలు తిరిగి వాటిని సంపాదించారు, ఇక్కడ ప్లేస్ చేశారు, వాటికి నామకరణం చేశారు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే మన తెలంగాణ వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా కానీ పర్యావరణం మొక్కలు పెంచాలనే విధానంతో ప్రభుత్వాలు ఆగమేఘాల మీద రోడ్లపైన చెట్లు నాటిస్తున్నాయి. పైన కరెంటు తీగలు, కింద చెట్లు. ఈ రెండింటి వల్ల ప్రజాధనం వృధా, సమయం వృధా, మళ్ళీ పెరిగిన చెట్లను కట్ చేయడానికి మళ్ళీ డబ్బులు వృధా అవుతున్నాయి. దీన్ని మనం ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటికి రాగలుగుతాము, ఖర్చు నివారించాలి, చెట్లు పెరగాలి, మీ సూచనలు సలహాలు ఇవ్వగలుగుతారా? ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన పర్యావరణంలో వస్తున్న మార్పులకు ముఖ్యమైనటువంటి కారణం మనిషి. రాక్షసి మొక్క మనిషి ద్వారా వస్తున్నటువంటి మార్పులను మనమే మళ్ళీ వాటిని క్యూర్ చేసుకోవాలి. కాబట్టి హరితహారం కానీ లేదా వనం అని కానీ లేదా ఇందిరా వనప్రభ అని కానీ రకరకాల పేర్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుంది. ఇవి శాస్త్రవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ అంచనా వేసి ఇంత శాతం మనకు అడుగులు ఉండాలి, ఆ శాతం మనకు అడుగులు తగ్గుతూ ఉంటే భవిష్యత్తులో రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి కాబట్టి అడుగుల శాతాన్ని పెంచాలి అని సూచిస్తారు ముఖ్యంగా. తర్వాత అడుగుల శాతం పెంచడంతో పాటుగా ఏదైతే పట్టణాలు, పల్లెలు ఇవన్నీ ఉన్నాయో, ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో అక్కడ కూడా మొక్కలను పెంచితే కావాల్సిన స్థాయిలో ఆక్సిజన్ వస్తుందనేటువంటిది ఇంకొకటి. అయితే అడుగుల శాతం పెంచడానికి ఈ హరితహారం కానీ లేదా మనం ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ కావు. ఎందుకు సక్సెస్ కావు అంటే చాలా మంది గ్రీనరీ పెరిగితే అడవి పెరిగినట్టు అనుకుంటారు. చెట్లు పెంచితే గ్రీనరీ వస్తుంది, ఆ గ్రీనరీ పెరిగితే అడవి పెరగదు. అడవి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని పశువులు పోనీయకుండానో లేదా మనుషులు వెళ్ళి వాటిని కొట్టకుండానో లేదా ఏదైతే మనం ఆక్యుపై చేస్తున్నామో అలాంటి అక్రమణం జరగకుండా ఉంటే అడవి తనంతా తాను పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే అడవులు పెరుగుతాయో జీవజాతులు పెరుగుతాయి, అంతరించిపోతున్నవి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఈ హరితహారం కానీ ఇందిరా వనప్రభ కానీ మనం కానీ ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ పచ్చదనాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ఒక హైరార్కీ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. అంటే పెద్ద స్థాయిలో ఆర్భాటాలతో సహా అడ్వర్టైజ్మెంట్లతో స్టార్ట్ అవుతుంది. పెద్ద స్థాయిలో వాళ్ళు ఆలోచించి ఈ ఊరి యొక్క జనాభా ఉంటుంది, ఇక్కడ మినిమం ఇన్ని చెట్లు ఉంటే లేదు అనేటువంటి ఒక ప్రణాళికతో వస్తుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకు మనం జడ్చర్ల మున్సిపాలిటీ తీసుకుంటే మన జడ్చర్ల మున్సిపాలిటీకి కూడా ఒక టార్గెట్ అని ఇస్తారు. ఆ విధంగా ప్రతి పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి గ్రామానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టార్గెట్ ఇస్తారు. ఎప్పుడైతే టార్గెట్ ఇస్తారో టార్గెట్ రీచ్ కాకపోతే
పై అధికారుల నుంచి కింద స్థాయి అధికారులకు ఒత్తిళ్ళు. ఓకే. సో ఈ ఒత్తిళ్ళ కారణంగా టార్గెట్ కంప్లీట్ కావాలి అనేది ఒకటి మనసులో పడుతుంది. ఓకే. ఎప్పుడైతే మనసులో పడుతుందో ఎక్కడ ఏ మొక్కలు ఎక్కువగా దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయి, త్వరగా ఫాస్ట్ గా పెరుగుతాయి, ఓకే. ఇలా ఆలోచనలు మొదలవుతాయి. ఇన్స్టంట్ ఫుడ్ లాగా ఇన్స్టంట్ చెట్లను తీసుకొస్తున్నారు. తీసుకురావాలి. అప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా మన భారతదేశ పరిస్థితుల్లో కానీ, మన తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఈ ప్రదేశాల్లో ఈ భౌగోళిక ప్రాంతాల్లో పెరిగే మొక్కలను మనం తీసుకొచ్చి పెంచితే మన వాతావరణానికి సూట్ అవుతాయి, మనకు అనుగుణంగా ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనకు ఒత్తిడి పెరిగిందో అధికారుల మీద, అధికారులు ఏం చేస్తున్నారంటే ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ కి అలవాటు. ఓకే. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే, ఏవైతే ఇతర దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్నాయో వాటిని ఇన్వేజివ్ మొక్కలు అంటాం, విదేశీ జాతులు అంటాం. ఈ విదేశీ జాతులు ఇక్కడ ఎక్కువగా చాలా ఫాస్ట్ గా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా దానికి సహజ శత్రువులు లేకపోవడం. అంటే వాటిని పశువులు మేయకపోవడం, లేదా వాటిని ఇతరత్ర పురుగులు తినకపోవడం, ఈ విధంగా. సో ఏ థ్రెట్ లేకపోవడంతో జస్ట్ నీళ్లు ఉంటే చాలు పెరిగిపోతాయి. ఇంకొకటి ఆ మొక్కలు కూడా ఇట్లా విరిస్తే విరిగిపోతాయి, అంత గట్టిగా కూడా ఉండవు వాస్తవానికి. ఇవన్నీ రీజన్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఒక చిన్న చిన్న చెట్టు చూసుకోండి, ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, వేప చెట్టు స్ట్రాంగ్ ఉంటుంది, తుమ్మ చెట్టు అంటే మన భౌగోళిక ప్రాంతానికి అలా ఉంటాయి, మన పరిస్థితులు అలా ఉంటాయి. ఒక్కొక్క ప్రదేశంలో పెరిగే మొక్కలు అక్కడున్న భౌగోళిక స్వరూపము, నేల స్వరూపాన్ని బట్టి, నీటి వసతిని బట్టి వాటికి మార్పులు ఉంటాయి. ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొలాలకి భారతదేశంలో ఉన్న పొలాలకు డిఫరెన్స్ ఉంటుంది. మనది చాలా గట్టి నేల, అవి మెత్త నేలలు అన్నట్లు. సో ఆ డిఫరెన్సెస్ తో కూడా ఇక్కడ చాలా ఫాస్ట్ గా పెరగడానికి స్కోప్ ఉందా? అలా అని కాకుండా భూమి మీద ఉన్నటువంటి నేల అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. ఉండదు. అవును, మీరు అన్నట్టుగా చోట మెత్తగా ఉండొచ్చు, చోట గట్టిగా ఉండొచ్చు, చోట గులకరాలతో ఉండొచ్చు, ఇసుక నేలతో ఉండొచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో పెరుగుతుంది. ప్రతి ప్రదేశంలో పెరిగే మొక్కలు ఇంకొక మొక్కలు ఖచ్చితంగా కొన్ని తేడాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ, చాలా రాష్ట్రాలు ఆల్మోస్ట్ దేశం మొత్తము ఈ అధికారం ఇంకొక పేర్లతో ఇందాక ఏవైతే చెప్తున్నామో ఆ పేర్లతో తెచ్చిన మొక్కలన్నీ కూడా ఈ ఎగ్జోటిక్స్ కావడం వల్ల ఇవి కొన్ని ప్రదేశాలు, ఉదాహరణకు మనకు బాగా తెలిసింది కోనోకార్పస్. ఏ ఊర్లో చూసినా, ఈవెన్ పల్లెటూళ్ళలో చూసినా కోనోకార్పస్ తెచ్చిస్తారు. కోనోకార్పస్ అనేది ఉత్తర అమెరికాలో సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మొక్క. సముద్ర తీర ప్రాంతాలు ఎప్పుడు కూడా మనకు ఇసుకతో ఉంటాయి, మెత్తని నీళ్ళల్లో పెరిగే మొక్క. అది కాకుండా ఇది ఒక ఉప్పు నీటి మొక్క, ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి మొక్క. దీనికి ఉన్న గుణం ఏంటి అంటే డీప్ రూట్ సిస్టమ్ కి వెళ్ళడం ఒకటి, అంటే బాగా లోతుగా. రెండవది, దీనికి ఇబ్బంది కనుక అనిపిస్తే వేళ్లను రివర్స్ గా పైకి పంపింగ్ చేస్తారు. అంటే ఏంటంటే ఉప్పు నీటి మొక్కలకు ఉన్న లక్షణం ఏంటి అంటే ఎప్పుడు కూడా శ్వాస బయట ఉండేవాటి, లోపల శ్వాస అంతా కొన్ని వేళ్ళు బయట. ఆ విధంగా ఆ లక్షణాలు ఉండడం వల్ల కొన్ని వేళ్ళు అనేది ఏదైనా పైప్ లైన్ లేదా ఎక్కడైనా ఏదైనా ఓపెనింగ్ పైప్ లైన్ అందులో రివర్స్ గా పైప్ పంపించారు. సౌదీ అరేబియా టు ఓమన్ వెళ్ళే వాటర్ లైన్ దగ్గర 3 months డౌన్ అయింది 10 years బ్యాక్, వాళ్ళు వాటర్ కోసం. అయితే రీసెంట్ గా గూగుల్ చేయడం దొరికిందంటే ఓమాన్ లో, సౌదీలో కోనోకార్పస్ మొక్కలు ప్రభుత్వము పెంచడం చట్టరీత్యా నేరం, బ్యాన్ కూడా కాదు, చట్టరీత్యా నేరం అని కూడా పెట్టింది. అలాంటిది మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 7 కోట్ల కోనోకార్పస్ మొక్కలు ఉన్నాయని అంచనా. 7 కోట్లు. ఇప్పుడు మన జడ్చర్ల రోడ్ నెంబర్ 7 దాటిన తర్వాత మహబూబ్ నగర్ కెళ్ళేలోపు సుమారు 10 నుంచి 20,000 మొక్కలు. దాని మీద చీమ కూర్చోదు, పాము కూర్చోదు, పక్షి కూర్చోదు, అది ఆక్సిజన్ రిలీజ్ చేయదు. ఇంకొకటి, ఆ మొక్కల పెట్టిన ప్లేస్ లో కనీసం వేప చెట్లు, కానుగు చెట్లు, లేదు అంటే ఏపుగా పెరిగే నీలగిరి చెట్లు పెట్టేసినా కూడా ప్రభుత్వానికి ఖర్చు మిగిలేదు. ఇప్పుడు ఆ చెట్లు తీయడాలి అంటే రోడ్డు పైన ఉన్న ఆ బార్కేడ్లన్నీ ఎత్తేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కోనోకార్పస్ చెట్లు అనేటువంటి మీరు అన్నట్టుగా చీమ కూర్చోదు, పక్షి కూర్చోదు అంటే ఏదైనా ఈ మొక్క మన దేశం దాకా తెచ్చుకోవడానికి ఒకటే ఏ మొక్క మీద అయితే పక్షి గూడు కడుతుందో అది మన దేశానికి సంబంధించిన మొక్క. ఇప్పుడు అదే ఉత్తర అమెరికా పోతే ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టచ్చు. అదే అక్కడ మనం వేప చెట్లు పెడితే అక్కడ గూడు కట్టకపోవచ్చు.
Right. పక్షులు ఆ ప్రదేశంలో స్వతహాగా పెరిగే మొక్కలు గుర్తుపడతాయి ఆ విధంగా. తర్వాత అన్ని చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, ఆక్సిజన్ సంబంధించి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ కొనోకార్పస్ మొక్కల వల్ల మనకు వచ్చేటువంటి ప్రధాన నష్టం ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా ఒకటి పైప్ లైన్ డ్యామేజ్ చేయడం, లోపల పోయిన ఎలక్ట్రికల్ వేస్ట్ వాటిని డ్యామేజ్ చేయడం. తర్వాత ఎప్పుడైతే చెట్టు బాగా ఏపుగా పెరిగి ఫ్లవరింగ్ వచ్చిందో ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి ఆ పుష్పాల్లో ఉన్నటువంటి పుష్పోద్రేకములు గాలిలోకి ఎప్పుడైతే వస్తాయో మనుషుల యొక్క జంతువుల యొక్క ముక్కుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ పొరకు అతుక్కుంటాయి. ఓకే. ఎప్పుడైతే ఆ మ్యూకస్ పొరకు అతుక్కున్నాయో కొన్ని రకాల అలర్జీలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ అని చెప్పలేము కానీ ఎప్పుడైతే పోయినాయో ఊపిరితిత్తుల్లో కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో తప్పకుండా శ్వాస సంబంధ వ్యాధులు 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మొక్కలు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తొలగించాలి లేదా వాటిని స్లోగా రీప్లేస్ చేస్తూ పోవాలి. దీని అందుకే నేను మీరు అన్నారు ఓమన్ నుంచి, దుబాయ్ నుంచి ఓమన్. అసలు దీన్ని దుబాయ్ టేక్ అంటారు తెలుగులో. ఎందుకు దుబాయ్ టేక్ అంటే అక్కడ విరివిగా పెంచేస్తున్నారు. సో వాళ్ళు దీని యొక్క ప్రాబ్లమ్స్, దీని వల్ల అనార్థాలను పచ్చిగట్టి ఇప్పుడు ఆ దేశంలో ఒక మొక్క కూడా ఉండకూడదు అని మొత్తం బ్యాండ్స్ ఉన్నవన్నీ అప్రూవ్ చేస్తారు. సో ఇప్పుడు మనం కూడా అలాగే చేయాలి అంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకసారి చేసిన పొరపాటుని ఒకటేసారి కట్ చేయకుండా స్లోగా మనం రిమూవ్ చేసుకోగలిగితే ఇప్పుడు ఆ చెట్లు కొన్ని తీసి ఆ చెట్లలో వేరే చెట్లు పెంచాలి. ఇలాంటివిగా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ప్రమాదం రాకుండా ఉంటుంది. మరి అంత పెద్ద ఎత్తున నాటడానికి గల కారణం ఏంటి అంటే మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలు మొత్తం దేశం అంతా ఇందాక అనుకున్నట్టుగానే ఖర్చు తక్కువ డబ్బులు వస్తాయి. తర్వాత ఎత్తు పెద్ద చెట్లు వస్తాయి, చెట్లు వస్తాయి 1 year లోపల కొనేదే పెద్ద చెట్లు తక్కువ కాస్ట్ వస్తాయి. రెండోది ఏంటి చాలా ఫాస్ట్ గ్రోత్. మూడోది ఏంటి మేకలు మేయవు, పశువులు మేయవు. నాలుగోది ఏంటి దీనికి ముళ్ళు ఉండవు, ఏముండవు. ఐదోది ఏంటంటే దీన్ని ఎలాగా షేప్ చేసుకుంటే అలాగే షేప్ అవుతుంది. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనుకుని మన వాళ్ళు చేశారు. ఇది ఒక ఎత్తు అయితే మనకు వచ్చే శ్వాస సంబంధం ఇవన్నీ. భవిష్యత్తులో ఇట్లాంటి మొక్కల నుంచి రాబోయే నష్టం ఏముంటుంది అంటే ఈ చెట్ల పక్కన ఒక గడ్డి తప్ప వేరే చెట్లు బతకవు. ఎందుకు అలాంటి ప్రాబ్లం వస్తాయంటే ఏవైనా విదేశీ జాతి మొక్కలు ఆ మొక్కల వేర్లలో నుంచి భూమిలోకి కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రిలీజ్ చేసినాయో అక్కడ మన స్వతహాగా పెరిగే స్వదేశీ మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉండదు. భవిష్యత్తులో రావు. అలాగే ఏమవుతుందంటే రాను ఇవంతా కూడా మన దేశంలో ఉన్న మొక్కల్ని తీసేసి ఇవే రిప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఇలాంటివే ఒకప్పుడు మనము వరదలు వస్తున్నాయనే ఉద్దేశంతో తెలుసుకున్న మురికి తుమ్మ, గుల్బర్గా అంటాం ఇప్పుడు మనం, మురికి తుమ్మ చెట్లు కొన్ని రాష్ట్రాలు. ఈ సందర్భంగా చెట్లు కూడా ఒకప్పుడు మనము వరదలు అరికట్టుకోవడానికి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే. సో వాటిని ప్రధానం వేసే లేవు కాబట్టి ఇలాగా ప్రాబ్లం. సో ఈ రోజు ఈ కోనోకార్పస్ ని అరికట్టకపోతే భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా శ్వాస సంబంధ వ్యాధులతో కానీ లేదా పైప్ లైన్ ఇబ్బంది పడో లేదా ఎలక్ట్రికల్ లైన్ ఇబ్బంది పడో నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా జీవ వైవిధ్యానికి ఖచ్చితంగా ఇది ప్రత్యక్షంగా, ఇప్పుడైతే పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షంగా నష్టాన్ని చూపిస్తారు. మానవాళికి కూడా దీంతో 100% వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, నో డౌట్. బట్ దాంతో పాటు ఇతర జీవులు కూడా నష్టపోతాయి. అలా నష్టపోకూడదు అంటే దీన్ని రీప్లేస్ చేయాలి. దీని ప్లేస్ లో వేరే మొక్కలు ఉంటాయి. మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్నలో ఎలక్ట్రికల్ లైన్స్ కింద చెట్లు పెడుతున్నాము, తర్వాత వాటిని ఒక 2 ఏళ్ళకి మళ్ళీ కొట్టేస్తాము. సో ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి పల్లెటూళ్ళలో. మనకు హైదరాబాద్ లో చూసిన మహానగరాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. చిన్న గాలి దుందారం వచ్చేసింది అంటే చెట్లు 11 kV LT లైన్ తాకడము, సర్వీస్ ఇంటరప్షన్ రావడం, అప్పుడు చెట్లు నరికేయడం. పాపం కొందరు లైన్ మ్యాన్లు కానీ, కామన్ మ్యాన్లు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. తీగ తగులుకుంది, 10 మంది చెట్టు పట్టుకుని చనిపోయింది. ఈ అలసత్వం అనేది ఈ అనాదిగా వస్తుంది.
మనము అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం, ఇంత అభివృద్ధి జరిగింది అంటున్నాం. అంటే సహజత్వాన్ని వదిలి ఇన్స్టాంట్ కి అలవాటు పడ్డాం. ఈ ఇన్స్టాంటినియస్ లో ఫుడ్ ఇన్స్టాంట్ అయింది, మొక్కలు ఇన్స్టాంట్ అయింది, ఎడ్యుకేషన్ ఇన్స్టాంట్ అయింది. సో ఈవెన్ దో ఉన్న రిలేషన్స్ కూడా ఇన్స్టాంట్ అయినాయి ఈ రోజు. సో ఇప్పుడు ఈ చెట్ల ఒక్కటే అంటే మనకు ఇప్పుడు భూమండలం మీద వడ్లంగి పిట్ట కనుమరుగైపోయింది. కొన్ని రకాల చిన్న పిట్టలు ఇంటికాడ పోయాయి. కాకులు, కొంగలు కొన్ని మాత్రం ఇప్పటికీ సెల్ ఫోన్ టవర్ల మీద బతుకుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ వేవ్స్ తట్టుకొని. ఇప్పుడు 5G టెక్నాలజీ కాకుండా 6G 7G టెక్నాలజీ టెస్టింగ్ జరుగుతా ఉంది. అంటే వాటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ దీనికన్నా 10 times ఫాస్టర్. నేను అడవిలో కూర్చున్నా కూడా నాకు 5G స్పీడ్ వస్తుంది, 1 gig స్పీడ్ వస్తుంది అంటున్నాం. దాని రేడియేషన్ ఎఫెక్ట్ తో మనకు తెలియకుండా ఎన్ని మైక్రో జీవులు చనిపోతున్నాయి అనేది ఎవరికి అర్థమైతలేదు. దీనిపైన మీ విలువైన సందేశం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ వైర్స్ కింద మొక్కలు నాటేది అంటే అధికారుల మధ్య డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్న సమన్వయం లోపం. ఉదాహరణకు మొక్కల గురించి మాట్లాడుకోవాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంపల్సరీ ఉండాలి తప్పకుండా. తర్వాత అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఉండాలి. తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఉండాలి. ఇలాంటి కొన్ని శాఖలన్నీ కలిసి కూర్చొని ఈవెన్ ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా కంపల్సరీ ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన ఊరికి ఇంత టార్గెట్ ఇచ్చారు, లేదా మన మున్సిపాలిటీకి ఇంత టార్గెట్ ఇచ్చారు, ఇన్ని మొక్కలు నాటాలి అన్నప్పుడు ఫస్ట్ ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ పోల్ ఎంత హైట్, అందులో దాని మీద ఉన్న వైర్లు ఎంత హైట్ లో ఉన్నాయి, మనం ఈ రోజు దాని కింద మొక్క నాటితే ఎంత ఫాస్ట్ గా మొక్క వస్తుంది, ఎంత స్లోగా వస్తుంది, ఈ మొక్క ఫాస్ట్ గ్రోయింగ్ మొక్కనా, స్లో గ్రోయింగ్ మొక్కనా, లేదా అంబ్రెల్లా షేప్ వస్తుందా, లేదా చక్కగా అశోక్ చెట్ల లాగా పెరుగుతుందా, ఇలాంటి కొన్ని ఆలోచనలు చేసి అప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ స్పీసీస్ ని ఫైనలైజ్ చేసుకోవాలి. ఏ మొక్కలు నాటాలి, తర్వాత ఎక్కడ దొరుకుతాయి చూడాలి. అలా కాకుండా టార్గెట్ ఇచ్చేసినప్పుడు ఒక శాఖకి ఇంకొక శాఖకి సంబంధం లేదు అన్నట్టుగా ఎవరి పని వాళ్ళది అన్నట్టుగా చేసేప్పుడు స్కూల్లో వాళ్ళు చేయాలి, కాలేజీలో వాళ్ళు చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు ఇలాంటి సంబంధం లేకుండా చేస్తున్నప్పుడు వచ్చేటువంటి నష్టాలు కూడా. నిన్న మొన్న చూస్తే జడ్చర్లలో ఉన్న ఎలక్ట్రికల్ వైపు ఉన్న మొక్కలన్నీ అడ్డంగా అనిపిస్తాయి, చాలా బాగా కరెంట్ కటింగ్ ఇచ్చి పేపర్ నోట్ పత్రికా ప్రకటన ఇచ్చి మరీ కట్ చేశారు. ఎంత బాగా కనమంటే మీరు అన్నట్టుగా చెట్టు పెట్టడానికి డబ్బులు ఖర్చు, చెట్టు కొనడానికి డబ్బులు ఖర్చు, నాటడానికి తర్వాత పెంచడానికి కూడా ఖర్చు. అంటే డే బై డే వాటర్, ఎండాకాలంలో డే బై డే, వర్షాకాలంలో ఒక డే టు డే 3 days ఒకసారి అలా చేసి ఖర్చు పెట్టి పెంచిన మొక్కని వైర్లు తగులుతున్న ఉద్దేశంతో కట్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఇందాక మనం అనుకున్నట్టు ఎలక్ట్రిసిటీ అంతరాయం రాకూడదు అంటే ఇటువంటివి అడ్డం మనకు ఉండకూడదు. సో కాబట్టి తప్పదు వాళ్ళకి. అందుకనే ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ వారి అధికారంలో కొంచెం జరిగితే మంచి పద్ధతిలో మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఏమవుతుందంటే ఏ మీటింగ్ అయినా కూడా ఏ అధికారి అయినా కూడా ఎలా ఉంటుందంటే అధికారి చెప్పింది మాత్రమే వినాలి, సూచనలు ప్రశ్నించే తత్వం అనేది 2010 తర్వాత పోయింది కాదు. కనీసం సలహా, మీ సలహాలు చెప్పండి, మీ సలహాలు తీసుకోండి అనేది చెప్తారు. ఇప్పుడు మన దేశంలో పెరిగే మన భారతీయ మొక్కలే, మన స్వదేశీ మొక్కలే చాలా మొక్కలు తక్కువ హైట్ లో ఉంటాయి, అంబ్రెల్లా షేప్ వస్తాయి, నీడ వస్తాయి. సో ముఖ్యంగా రోడ్డు పక్కన నాటే చెట్లకి టౌన్ మధ్యలో నాటే చెట్లకి చాలా తేడా ఉంటుంది. మీకు రోడ్డుకి ఇరువైపుల చెట్లు చూడండి, నీడ కోసం నాటాం. అదే టౌన్ లో నాటే మొక్కలు నీడతో పాటుగా అన్నం కోసం నాటాం. ఇది ముఖ్య ఉద్దేశం. పట్టణాల సుందరీకరణలో భాగంగా నాటే మొక్కలకి ఫస్ట్ లక్షణం ఏముండాలి అంటే ఎత్తు తక్కువగా పెరిగే లక్షణం ఉండాలి. రెండో లక్షణం ఏముండాలి అంటే ఎవర్ గ్రీన్, సతత హరితంగా ఉండాలి. అంటే ఎండాకాలంలో కూడా ఆకులు పుష్కలంగా ఉండాలి, అంటే నీడనివ్వాలి. తర్వాత ఏముండాలంటే పూలు ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ పూల నుంచి వచ్చే సువాసన కానీ లేదా పుప్పొడి కానీ ఇతరులని లేదా మనుషుల్ని ఇబ్బంది పెట్టకుండా, ముఖ్యంగా తుమ్మెదలను ఆకర్షించేస్తే ఇలాంటి లక్షణాలు ఉన్న మొక్కలు. ఉదాహరణకి పొగడ చెట్లు ఉన్నాయి. పొగడ చెట్లు మీకు 40 సంవత్సరాల వయసు వచ్చినా కూడా కనీసం
20 ఫీట్లు హైట్ రాదు. ఓకే. మన ఎలక్ట్రికల్ పోల్లు దాదాపు 20 ఫీట్లు ఉంటాయి అనుకుంటున్నాను. సుమారుగా 15 ఫీట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 40 సంవత్సరాల వరకు ఈ చెట్టు హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అంబ్రెల్లా షేప్ ఇస్తుంది, నీడనిస్తుంది, ఎండాకాలంలో కూడా మీకు ఆకులన్నీ రాలిపో. తర్వాత దీనికి వచ్చేటువంటి పూలు చాలా చిన్నగా ఉండి మంచి సువాసన ఇస్తే, పళ్ళని ఇస్తే, ఈ పళ్ళు తినొచ్చు. వీటి కోసం అనేక రకాల రెగ్మెంటెడ్ బుల్బుల్ గానీ ఇలాంటి పిట్టలన్నీ చాలా వస్తాయి. ఇది ఒక మొక్క. సో రెండవది సీతాశోక మొక్క. సీతాశోక మొక్క మాక్సిమం మీకు 15 ఫీట్లు పెరుగుతుంది. మాక్సిమం ఒకవేళ పెరుగుతున్నప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు ఫిట్ అయిపోతుంది. మీకు అంత అవసరం కూడా లేదు, అలాంటి సిచ్యువేషన్ కూడా రాదు. 15 ఫీట్లు లేదా 20 ఫీట్స్ వరకు పెరుగుతాయి మాక్సిమం. మీకు అది 50 ఏళ్ళు వచ్చినా అంతే పెరుగుతుంది. అవన్నీ కూడా అంబ్రెల్లా షేప్ వస్తే షేడీ ఏరియా ప్లస్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లస్ హైలీ మెడిసినల్ ఇలాంటి మొక్కలు. పాతకాలంలో మన దగ్గర కానుగ చెట్లు బాగా పెంచారు. కానుగ చెట్లు కూడా హైలీ మెడిసినల్, బయోడీజిల్ వస్తుంది, షేడ్ వస్తుంది. తర్వాత మనకు మేకలు మెయ్యవు. ఇంకోటి ఎండాకాలంలో అది ఇచ్చే చల్లదనం ఇంకేది బాగుంటుంది. అంటే త్వరగా ఆకులు ఇచ్చేసి చల్లదనం ఇచ్చేది. సో ఇలాంటి మొక్కల్ని వెతికితే చాలా దొరుకుతాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే సుందరీకరణలో భాగంగా మనం నాటే మొక్కల్ని కొన్ని ప్లాంట్స్ ని కటింగ్ చేసుకుంటే షేప్ వస్తాయి. సో కటింగ్ చేసుకునే మొక్కల్ని మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. సో కాబట్టి అట్లాంటివి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసినా, లేదా వాటిని డివైడర్స్ మధ్యలో పెట్టుకుంటే కటింగ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఫైకస్ ఉన్నాయి, ఫైకస్ బెంజామిన్ అంటాం, అలాంటి మొక్కల్ని కటింగ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల బాగీనియాలు ఉంటాయి, వాటిని కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి డివైడర్స్ మధ్యలో యూజ్ చేసుకుంటే పచ్చదనము, ఆక్సిజన్, కంటికి అందము, అంత సొంపుగా సుందరంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న కండిషన్ లో మన జడ్చర్ల టు మహబూబ్ నగర్ ఈ 11 కిలోమీటర్స్ రోడ్డు పైన ఈ కోనో కార్పస్ చెట్లు కాకుండా ఈ కానుగు చెట్లే గానీ, ఈ మామిడి చెట్లే గానీ, వేప చెట్లే గానీ, చింత చెట్లే గానీ పెంచడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇంకొకటి ఎలక్ట్రికల్ పోల్ కూడా లేవు, లైట్లు ఉన్నాయి కాబట్టి వాటితో పెద్ద కష్టం ఉండదు. ఓకే, ఇయర్లీ వన్స్ హెడ్లు కట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇయర్ కట్ చేసుకోవచ్చు, అది అక్కడే అవుతుంది. హైట్ ఎక్కువైనా కూడా రోడ్డు మీద 2 సైడ్ నీడ వస్తుంది. సో కావాల్సినంత బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. డివైడర్ మధ్యలో పెట్టే చెట్టు కూడా ఎక్కువ లావు కాకూడదు, ఎక్కువ బ్రాంచెస్ కాకూడదు. ఎందుకంటే వెహికల్స్ దాని సైజు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వెహికల్ రావచ్చు, చిన్న వెహికల్ రావచ్చు, ఇలాంటివి ఉంటాయి. తర్వాత వేప, చింత ఇట్లాంటివి పెడితే కొమ్మలు పెద్దగా వచ్చినప్పుడు గాలి వానికి ఇరిగి పడినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటివి సెలెక్ట్ చేయకూడదు. ఇందాక చెప్పుకున్న ఫైకస్ బెంజామిన్ కానీ, ఏదైనా పామ్ ట్రీస్ కానీ, అంటే ఈత చెట్లు అట్లాంటివి పెట్టారు కొన్ని చోట్ల. మహబూబ్ నగర్ బైపాస్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఈత చెట్లు ప్లాంట్ చేసి ఇచ్చాడు. ఫాక్స్టైల్ పామ్ అని పెట్టారు, ఇట్లాంటి పెట్టుకోవచ్చు. తాటి చెట్లు కూడా బెటర్ అనుకుంటా. రోడ్ సెంటర్ లో ప్రాబ్లం హైట్ ఎక్కువ ఎప్పుడైనా కూడా మనకి ప్రాబ్లం. సో కాబట్టి సర్టన్ హైట్ ఒక 15 feet అలాంటి ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాదు. కాకపోతే మనం చేస్తున్న ప్రాబ్లం అంతా ఒకటే, టార్గెట్ అయిపోవాలి. చెట్లు నాటే కార్యక్రమమే కానీ పెంచే కార్యక్రమం చాలా తక్కువ. చెట్లు నాటేస్తున్నాం, కొన్ని చోట్ల అయితే మరి ఘోరం, అర్థహారం చేస్తారు, నాటేస్తారు, దానికి నీళ్లు పోయారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే గుంతలో మళ్ళీ చెట్టు నాటారు, ఫొటోస్ మారుతుంటాయి, ప్లేస్ మారుతుంది, చెట్టు మారుతాం. ఇలాంటివి కాకుండా ప్రతి మనిషి, ఇది అధికారం లేకపోతే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేక ఒక మున్సిపాలిటీ సిబ్బంది ఆలోచించుకోవచ్చు. ప్రతి మనిషి ఇది నా బాధ్యతని కొన్ని చేస్తే సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలో ఇప్పుడు మనకు కొన్ని చెట్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇంటి దగ్గర పెంచుకోమని చెప్తున్నారు. అయితే ఈ సుందరీకరణలో భాగంగా ఏదైతే రోడ్డు అటు ఇటు ముందు మన జడ్చర్ల మున్సిపాలిటీలో నాటారో ఈ మొక్కల్ని చాలా మంది మా షాప్ అడ్డం ఉందని, మా బోర్డు తర్వాత లైటింగ్ ప్రాబ్లం ఉంది అని తెలియకుండానే ఫస్ట్ కొమ్మలు కట్ చేస్తారు, తర్వాత మొత్తం చెట్టునే లేకుండా చెట్టు మాయమైపోతుంది. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దీనికి ఏం చేయాలి అంటే జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ చేసి ఆ చెట్టు ఏదైతే షాపో లేదా ఇల్లు ఉందో ఈ చెట్టు చనిపోతే మీరే రెస్పాన్సిబుల్ అని ఒక ఆమోద పత్రం తీసుకోవాలి. మీరు నీళ్లు పోయమని మేమేం చెప్పం, బట్ ఈ చెట్టును కొట్టేసినా ఇది డిస్టర్బ్ చేస్తా మీరే బాధ్యులని ఒక ఆమోద పత్రం కనుక తీసుకోగలిగినాము అంటే
దీన్ని సాధ్యమైనంత వరకు నివారించేటువంటి అవకాశం. సో బోర్డు కనపడలేదని చెట్లు కొట్టడం, లేదా లైటింగ్ కట్టడం, ఇది కొంచెము భవిష్యత్తుకి మంచిది కాదు. అంటే మనకు ఆక్సిజన్ అనేది చూసాం మనం. ఈ చర్చలలో అయితే ప్రతి షాప్ ముందర ఒక చెట్టు ఉందని చెప్పి చాలా మంది కొట్టేస్తారు. చాలా మంది చూస్తాం. ఈ ఎలక్ట్రికల్ వైర్ కింద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొట్టేటప్పుడు వీళ్ళకి ప్లస్ పాయింట్, ఆ పేరుతో వీళ్ళు మొత్తం చెట్లని కొట్టేస్తారు. అవును. సో ఇలాగ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ అధికారులతో ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి. దీనికి రాజకీయ నాయకులు తోడు ఉండాలి, వాళ్ళ యొక్క సలహాలు ఉండాలి, ప్రజల సహకారం కూడా ఉండాలి. సహకారం ఉండాలి. ప్రజల సహకారం లేకపోతే ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా చేయాలి. ప్రజల సహకారం ఇది మా చెట్టు మా ఇంటి ముందు ఉంది, నేను కాపాడుకోవాలి. మాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని ప్రజలు వాళ్ళ హక్కులు అడుగుతారు తప్ప చెట్టు పెంచడం కాపాడడం నా విధి అనేది మర్చిపోవడం వల్ల ఇన్ని సమస్యలకు మూల కారణం వాస్తవానికి. అంటే మనం అందరం ఎలా ఉన్నామంటే మీరు నేను అందరూ అవును. బాధ్యతలు మర్చిపోయి హక్కుల గురించి పోరాడాలి. బాధ్యత ఏంటి అంటే నా పిల్లలు బాగుండాలి, నా తర్వాత తరాలు బాగుండాలి, ఆస్తులు కూడా పెడుతున్నాం బ్రహ్మాండంగా, కానీ ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాం భవిష్యత్తులో. ఈ రోజు వస్తుంది, భవిష్యత్తులో తప్పకుండా. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, గ్రామాల మధ్య, అన్నదమ్ముల మధ్య నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. పల్లెటూర్లలో ఈ రోజు నేను నీళ్లు పెట్టుకోవాలి, నువ్వు నీళ్లు పెట్టుకోవాలని కొట్టి చంపుకున్న అన్నదమ్ములు కూడా ఉన్నారు. రాష్ట్రాల మధ్య గొడవలు జరిగి పోలీస్ కేసులు, దొంగి ఇవన్నీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి నీళ్ల కోసం. సో ఇప్పుడు దేశాల మధ్య కూడా మనకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా నీళ్లు నిధులు నియామకాల మీద యుద్ధం జరిగేలా అయింది కదా. తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ, మనకు నదీ జల సమస్యలు అది చూసాం. భవిష్యత్తులో ఈ గాలి నాది, ఈ ఆక్సిజన్ నాది, ఈ చెట్టు నాది, ఈ దీని నుంచి వచ్చే ఆక్సిజన్ నాది అనేటువంటి కాలం తప్పకుండా వస్తుంది. అది రాకుండా ఉండాలి, మన బిడ్డలంతా సుభిక్షంగా ఉండాలి అంటే ప్రతి మనిషి మేల్కోవాలి. తన వంతుగా ఒక 2-3 చెట్లు నాటుకోవాలి. తన ఇంటి దగ్గరనో పొలం దగ్గరనో ఎక్కడో నాటుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది. తర్వాత ఇటీవల కాలంలో ఆధునిక వ్యవసాయం వచ్చింది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వచ్చి రైతు వ్యవసాయం చేసేటప్పుడు గట్టు మీద ఉన్న చెట్టు రైతు కొట్టాడు. అది దాన్ని అట్లా పెంచుతాడు. అన్నం తినేటప్పుడు నీరు ఉండాలనో లేదా పక్షులు కూర్చోవాలను. కానీ ఎప్పుడైతే ఆధునిక వ్యవసాయదారులందరూ ఎక్కువైపోయారు వ్యవసాయంలో, చదువుకున్న వాళ్ళందరూ, మనిషికి అత్యాశ పెరిగి ఈ చెట్టు ఇంత నీడని తీసుకుంటుంది, ఇంత స్పేస్ లో చెట్లు మన వరి పంట రావట్లేదు అని చాలా మంది చెట్లను కొట్టేస్తున్నారు, పొలాల గట్ల మీద ఉన్న చెట్లు. అయితే ఇక్కడ చెట్లు వాళ్ళు అనాలోచితంగా కొట్టేసినా ఇక్కడ ఒక సమస్యను వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. రకరకాల చెట్లు గెట్టుపోటీ మొలవడం వల్ల వివిధ రకాల పక్షులు కూర్చొని పంటను ఆశించే చీడపీడని తినేసేది. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం దానికోసం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవడం అనేది ఈ చెట్టు నరకడం కూడా ఒక సాంప్రదాయాన్ని 100%. ఇప్పుడు మీరు అన్నట్టుగా చీడపీడలు పెరగడానికి మనం కృత్రిమ రసాయన ఎరువులు కానీ రసాయన మందులు కానీ వాడడానికి ముఖ్య కారణం ఏంటంటే పొలాల గట్ల మీద ఉన్న చెట్లను, పొలం సైడ్ లో ఉన్న చెట్లను ఎప్పుడైతే మనం కొట్టడం స్టార్ట్ చేసామో పక్షికి కూర్చోవడానికి ప్లేస్ లేకుండా పోతే ఆ పంటను ఆశించిన పురుగులు ఏమన్నా కనపడాలి దగ్గరలో కూర్చుంటేనే ఎగిరి వచ్చి తినగలం. ఆ కండిషన్ ని మనం తీసేస్తాం. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నామంటే మనము ఒకటే మూస పద్ధతికి అలవాటుకుంటాం. ఒక పంట 10 ఏళ్ళు మిర్చి లేదంటే కందులు, జొన్నలు ఒకటే. సో ఇలా వేయడం వల్ల ఏమంటుంది, దీన్ని మోనోక్రాపింగ్ సిస్టమ్ అంటాం. ఈ మోనోక్రాపింగ్ సిస్టమ్ వచ్చి ఏం చేసింది అంటే మనిషికి ఫస్ట్ ఆరోగ్యాన్ని నాశనం చేసింది, రెండోది అప్పులు తీసుకొచ్చింది, మూడవది అంత భూమిని అంతా నాశనం చేసింది. దాంట్లో ఉన్న ఖనిజ లవణాలన్నీ కలుషితం అయిపోయాయి. వాస్తవానికి ఒకటే అంటే ఒకటే ఫుడ్ 1 వీక్ తినడం వల్ల మనము ఎంత డిస్టర్బ్ అవుతాము, స్టమక్ అప్సెట్లు రకరకాల. మనం తినే ఫుడ్ 3 పూటలకు 3 రకాలు కోరుకుంటాము. పంట విషయంలో మాత్రం ఒకటే మూస పద్ధతిలో వేస్తాం.
వాణిజ్య పంటలకు విలువ ఎక్కువ పెరుగుతుంది. అవును, పత్తి ఇనము వాణిజ్య పంట, వాణిజ్య పంట మిర్చి వాణిజ్య పంట పంట కిందకి వచ్చేటువంటి అయిపోయింది. అయిపోయింది. సో ఇలాంటి పంటలు ఎప్పుడైతే పెరుగుతాయో అంటే కేవలం డబ్బు కోసం, పత్తి మనం డబ్బు కోసం తీసుకుంటాం. ఇలా పెరిగినప్పుడు మనిషి ఆశ పెరుగుతూనే పోతుంది. పక్కన అయినా ఇన్ని కింటాలు పండించాను, నేను ఇన్ని కింటాలు పండించాలి, సో ఎక్కువ మందులు వేయాలి, ఎక్కువ ఎరువులు వేయాలి, ఇలా వస్తుంది. మీరు ఒక 30-40 సంవత్సరాల కింద కనుక తీస్తే ఒక 5 ఎకరాలు ఉన్న ఆసాన్ని కనీసము దాంట్లోనే జొన్నలు, అందులోనే కందులు, అందులోనే సజ్జలు, అందులోనే పెప్పర్లు, పెసలు, పల్లీలు, కందులైతే కందులు, 10 టమాటా చెట్లు, 10 మిరపకాయ చెట్లు పట్టించుకున్నాం. అప్పుడేమో ఇంటికి కావాల్సిన కందులు, ఇంటికి కావాల్సిన జొన్నలు అన్ని తను పండించుకొని తినేవాడు కాబట్టి షాప్కి వెళ్ళేవాడు. సజ్జలు దొరకట్లేదు, సజ్జలు దొరకట్లేదు. అంటే ఏమైపోయింది అంటే మల్టీ క్రాపింగ్ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో నష్టం వస్తుంది. రెండోది ఏంటంటే ఇన్ని రకాల పంటలు ఒకటే ప్లేస్ లో వేస్తే వ్యాధులు రావు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జొన్న ఫస్ట్ పొలం చుట్టూ జొన్నలు వేస్తారు, లోపల కందులు ఇస్తాడు. కంది పంట నాశించే పురుగు రావాలంటే రావాలి. సో జొన్న అడుగుతుంది కాబట్టి అప్పట్లో తక్కువ ఈ చీడపీడలు కూడా ఉండే. ఇప్పుడు ఎక్కువ కావడానికి రీజన్ ఏంటంటే ఒకటే పంట కంటి చూపు ఎంతవరకు ఇంకొకటి అప్పుడు గో ఆధారిత ఇవి ఉండేది. ఆవు పేడ, గొర్రెల పెండ, కోళ్ళ పెండ తీసుకెళ్లి మనం ఎండాకాలంలో పోసి చెరువులో మట్టి తీసుకొచ్చి చేసేవాళ్ళం. సో బేసిక్ గా ఇంత యూరియా, ఇంత అడుగు, ఇంత భాస్వరం, ఇంత పొటాషియం. అయితే ఈ యూరియా, భాస్వరం, పొటాషియం ఆకాశంలోకి వెళ్ళి ఊడిపోవట్లేదు, మళ్ళీ మైనింగ్ చేసి భూమిలోకించే వేస్తున్నారు. దీన్ని మనం మర్చిపోతున్నాం వాస్తవానికి. ఏమైందంటే మనిషి ఇందాక అనుకున్నాను ఆధునికతకు అలవాటు పడుతున్నాడు. చాలా ఈజీగా అన్ని రావాలి, విలాసాలు త్వరగా పెద్ద అయిపోవాలి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. ఇంకా ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మరి అనకూడదు కానీ పాపం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో టార్గెట్ చెట్లు ఉంటాయి, పేపర్ మీద చెట్లు పెరగాలి అట్లుంటది అనమాట. అంటే రిపోర్ట్లు అలాగా ఎంత ఫాస్ట్ కల్చర్ రావడం వల్ల ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాం. గో ఆధారిత వ్యవసాయం మన సంప్రదాయం ఎప్పటి నుంచో చేస్తున్నాం. అది చేస్తే భూమి నాశనం కాదు, ఫస్ట్ భూమి హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే భూమి హెల్తీగా ఉందో పంట మంచి పంట, నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ప్రతి ఇంట్లో ఒకప్పుడు పాడి పశువులు ఉండేవి. ఖచ్చితంగా అప్పట్లో ఒక 30-40 సంవత్సరాల కిందట రేడియోలో పాడి పంట పెద్దమ్మ ప్రోగ్రామ్ వచ్చేది, 1 గంటకు ప్రోగ్రామ్ వచ్చేది. అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతి ఇంటికి ఒక ఆవు, 2 ఆవులు, 4 బర్రెలు, 4 మేకలు ప్లస్ కోళ్ళు. ఖచ్చితంగా పెండ వస్తుంది, ఎరువు తయారైపోతుంది. ఆటోమేటిక్ గా దిబ్బలు వేసేవాడు, ఊరు బయట దిబ్బలు వేసేవాడు. కోళ్ళు ఉంటే పాములు రావు, కోళ్ళు పాములు రావు, తేళ్లు రావు, పెద్ద పెద్ద కీటకాలు రావు, పురుగులు రావు. ఆవులు ఉంటే ఏదన్నా అలర్ట్ ఇస్తాయి, అరిసి ఏ అనిమల్ అయినా కూడా, అది కోళ్ళు గాని, కుక్కలు గాని, పిల్లులు గాని, జంతువులు మనం పెంచుకున్న పశువులు గాని, యజమానికి నష్టం జరుగుతుంది అని తెలిస్తే అవి ఖచ్చితంగా అలర్ట్ అయ్యి మనం కూడా అలర్ట్ చేస్తాయి. కాకపోతే ఇప్పుడు అంతా కాంప్లెక్స్ స్మార్ట్ ఫోన్ అలారం సిస్టమ్ వచ్చేసింది. అయితే ఇక్కడ సమస్య, అలారాన్ని మ్యూట్ చేస్తాము, పశువు ఇచ్చే అలారాన్ని మ్యూట్ చేయలేము. లేసి ఏమైంది అని అనాలి. మా నాన్న కాదు కానీ, అమ్మ గాని, తాత గాని చుట్టుపక్కల ఆ కుక్కర్ వస్తుంది, బయట ఎవరు వచ్చారు చూడు, పాము వస్తుంది, ఎవరైనా కొత్త వ్యక్తి రాత్రి 3 గంటలకు ఇంటికి వెళ్ళిపోతుందంటే కుక్క అనేది అతన్ని కూర్చోబెట్టేది. ఇంటికి వెళ్ళి అన్న జంగన్న, వెంకటన్న, మనోడే ఇక్కడ రా అంటే అప్పుడు వదిలేసేది, అప్పటిదాకా వదిలేసేది కాదు. అంటే అప్పట్లో కుక్కలు ఇంటి బయట ఉండేది, వీధి కుక్కలు ఇప్పుడు కూడా బయట ఉంటాయి. ఇప్పుడు మనం పెంచుకున్న కుక్కలన్నీ మనతో పాటు బెడ్రూమ్ లో, గ్రాండ్ ఫాదర్స్ రోడ్డు మీద ఉంటుంది. అంటే ఏమైపోయిందంటే మన పద్ధతి మారే కొద్దీ, ఇప్పుడు మీరు ఏదైనా బొచ్చు కుక్కల్ని గమనించండి, అరుస్తూ వెనక్కి స్టెప్ వేస్తాయి. అదే మనం ఊర్లో పెంచుకున్న వీధి కుక్కల్ని చూడండి, అరుస్తూ స్టెప్ వేస్తాయి. అంటే అటాక్ చేయడానికి వెళ్తాయి. అంటే తెలిసిపోతుంది అనమాట, వెనుకెళ్ళి వెళ్ళిపోతాయి అరుచుకుంటూ. సో మళ్ళీ దానికి సపరేట్ ఫుడ్ పెట్టాలి, దానికి ఒక మెయింటెనెన్స్ ఉండాలి. అదొక స్టేటస్ లాగా మారిపోయింది. మా ఇంట్లో డాబర్ ఉంది, మా ఇంట్లో ఇంకొక కుక్క ఉంది, అదొక స్టేటస్ లాగా అయిపోయింది. దానికి రూమ్ ఉంది సార్, ఏసీ రూమ్, బెడ్. యాక్చువల్ గా ప్రేమతో జంతువుల్ని పెంచట్లే, స్టేటస్ కోసము,
లేదా 10 మంది మమ్మల్ని చూసి ఎవరు కూడా ఈ రోజు మనం అనుభవిస్తున్న వాతావరణ మార్పులకు మనం అందరం కలిసికట్టుగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి కలిసికట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. అందరు కలిసికట్టుగా ప్లాన్ చేసుకొని సమీక్షలు నిర్వహించుకొని ఖచ్చితంగా మనల్ని కాపాడేది చెట్లు మాత్రమే. మిగతా ఏది కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నించదు. మీకు ఆక్సిజన్ పెరగాలన్నా, CO2 తగ్గాలన్నా, లేకపోతే బర్డ్స్ రావాలన్నా, జీవవైవిధ్యం పెరగాలన్నా ఫస్ట్ చేయాల్సింది చెట్లు పెంచాలి. ఇక సమయానికి వర్షం అయితే లాస్ట్ మన సమ్మర్ లో 48, 49, 50 degrees అయినప్పుడు సోషల్ మీడియాలో చూసాను. వానాకాలంలో 2 చెట్లు నాటుంటే ఇప్పుడు ఇది అయ్యేది కాదు కదా అని కాన్సెప్ట్. మనం అందరూ ఎట్లున్నామంటే తలనొప్పి వచ్చిన తర్వాత తలనొప్పి వేసుకోవాలి, తలనొప్పి మాత్రం వేసుకోవాలని ట్రై చేస్తున్నాం. అది రాకుండా చూసుకోవాలని ఎవరు ఆలోచించారు. ఇంకోటి ఉంది, కూలర్ లో 90 రోజులు రోజు 80, 80, 160 లీటర్లు పోసావు, చెట్టుకు రోజుకు 2 లీటర్లు, 1 లీటర్ పోసినా నువ్వు రోజు పోయిస్తావు. ఒక 3-4 years పోయిన తర్వాత చెట్టును మీరు పెంచాల్సిన అవసరం లేదు. ఒక్క చుక్క నీళ్లు పెట్టిన అవసరం లేదు. భూమిలో ఉన్న నీళ్ళని, వర్షంలో ఉన్న నీళ్ళని అది తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్న గార్డెన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 years అయింది. 4 years కంప్లీట్ కాలేదు, ఇంకా 4 years అవుతుంది. 3.5 years అలా. ఇంకొక 2-3 years పోతే ఇక్కడ ఉన్న ఏ చెట్టుకి మేము నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డ్రోన్ విజువల్ చూసినప్పుడు తెలంగాణ మ్యాప్ కనబడింది. నిన్న మనం తీసిన డ్రోన్ విజువల్స్ అక్కడక్కడ కనబడతా ఉంది. రీజన్ ఏంటంటే చెట్లు బాగా పెరిగింది. అవును. ఇప్పుడు ఈ గార్డెన్ లో ఉన్న కొన్ని చెట్లకి మేము వాటరింగ్ ఇవ్వట్లేదు. దాదాపు 1 year నుంచి వాటరింగ్ ఇవ్వట్లేదు. అంటే అవి పెద్దగా అయిపోయింది, తను స్వతహాగా వాటిని తీసుకోగలుగుతుంది. అలాగ చేసి ఒక 5 years 6 years కనుక చేసేస్తే మళ్ళీ మీరు చెట్లకు నీళ్లు అవసరం లేదు. వర్షం నీటితోనే లేదా అప్పుడప్పుడు వచ్చే నీటితోనే లేదా భూమిలో ఉన్న నీటి శాతాన్ని తీసుకొని పెరుగుతాయి. చలికాలంలో వచ్చే మంచు తేమ నీళ్లతోనే సర్వైవ్ అవుతుంది. అది సొంతంగా సర్వే. కాకపోతే మనం దాన్ని నర్చర్ చేయాల్సింది, అంటే దాన్ని మనం పోషించాల్సి తర్వాత వదిలేస్తే చాలు. కానీ పిల్లల్ని కనీసం 40-30 సంవత్సరాలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగం వచ్చేంత వరకు తల్లిదండ్రులు పోషిస్తూనే ఉన్నారు. ఉద్యోగం రాకుండా జీవితాంతం పోషించాలి. ఒకవేళ వాడు వెళ్ళిపోతే కూడా చెట్టు తోడుంటది కానీ కొడుకు తోడుంటాడు. చెట్లు అనేటువంటివి మనకు వృక్షాయుర్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, చెరువు కంటే తటాకం పెద్దది, తటాకాల కంటే ఒక బ్యాక్వర్డ్ అంటే చాలా సరస్సు లాంటిది పెద్దది, ఈ సరస్సుల కంటే కొడుకు పెద్దోడు, కొడుకు 10 మంది కొడుకుల కంటే ఒక చెట్టు మేలు అని ఒకటి అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం పరమార్థం ఏంటి అంటే, నీకు పిల్లలున్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా నువ్వు చెట్లు ఒకటి పెంచు, అదంతా నేను చూసుకుంటుంది అనేటువంటి అర్థంతో వచ్చినటువంటి శ్లోకం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన సంస్కృతి సంప్రదాయాలు అటువంటివి మనం మర్చిపోవడం వల్ల, వాటిని ఇగ్నోర్ చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల మనకి ఇప్పుడు వాళ్ళని అనర్థాలు చూస్తున్నాం. తప్పకుండా ఏ దేశ సంస్కృతి సంప్రదాయాన్ని అయితే పర్యావరణానికి విలువిస్తుందో, ప్రకృతికి విలువిస్తుందో అది 10 కాలాల పాటు ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా ఆ సంస్కృతితో పాటు ఆ సంప్రదాయాలు అన్నీ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశాలు. అందుకని ఇప్పటికైనా మనం మేల్కొని మన చుట్టూ ఉన్నటువంటి చెట్లను కాపాడుకుంటేనే మనం సుభిక్షం, మన భవిష్యత్తు తరాలు కూడా సుభిక్షంగా ఉంటాయి.